దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 5:9. సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే దేవుడైన యెహోవా దావీదు కుమారుని విషయంలో ఏదైతే సెలవిచ్చారో ఆ విషయములన్నీ కూడా దావీదు తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడాడు. మరి నీకు పుట్టబోయే కుమారుడు సమాధానకర్తగా ఉంటాడు అని, అతని చుట్టూ ఉన్న అతని శత్రువులు నేను తోలివేసి అతనికి సమాధానం కలుగచేస్తాను అని, అతని దినములలో ఇజ్రాయేలు ప్రజలు నెమ్మది, సమాధానం, విశ్రాంతి కలిగి జీవిస్తారని దేవుడు సొలొమోను విషయంలో దావీదుతో చెప్పిన మాటలన్నీ కూడా సొలొమోను దినాల్లో దేవుడు గొప్పగా నెరవేర్చారు. మరి సొలొమోను చుట్టూ ఉన్న శత్రువుల దేవుడు తోలివేసి సొలొమోనుకి ఎంతో నెమ్మదిచ్చారు. ఆ నెమ్మదిని బట్టి అతడు మంచి దేవుని చేత అతడు ఎంతో ఆలోచనలో ప్రేరేపించబడి యెహోవా మందిరాన్ని 7 సంవత్సరాలు, అలాగే రాజనగరిని 13 సంవత్సరాలు కట్టగలిగాడు. 20 సంవత్సరాల్లో ఆ 2 పనులను ఎంతో చక్కగా పూర్తి చేయగలిగాడు సొలొమోను. చూడండి, అతడికి నెమ్మది, సమాధానం కలిగి ఉండటం ద్వారా ఒక కొత్త ఆలోచన దేవుడు అతనికి ఇచ్చి క్రొత్త పనులను ప్రారంభించి ముగించడానికి దేవుడు సహాయం చేశారు. అలాగే మీరు కూడా మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ సభ్య సమాజంలో, మీ సంఘంలో సమాధానపరిచేవారుగా మీరున్నారా? లేకపోతే కలహాలు, జగడాలు, గొడవలు పెట్టే వారిగా మీరు ఉంటూ ఉన్నారా? సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడతారని దేవుడు సెలవిచ్చారు. కనుక మరి దేవుని యొక్క ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ సమాధానం, శాంతి, నెమ్మది కలిగచేసేవారిగా ఉండాలి. కలహబుద్ధి, జగడమాడే గుణము, ఆ కోపము, ఆ సమస్తము కూడా అవన్నీ మరి తొలగించుకొని సమాధానముతో నింపబడి నువ్వు జీవించినప్పుడు ఆ దేవుని యొక్క సమాధానం నీలో ఉంటుండగా నీకెంతో నెమ్మది కలిగి చక్కని ఆరోగ్యం కలిగి నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. ఆ యొక్క నెమ్మదిని బట్టి దేవుడు నీకు ఇచ్చే ఆ యొక్క ఆలోచన బట్టి నీవు చేయబోయే ఆ యొక్క పనులు, నువ్వు మొదలు పెట్టబోయే కార్యాలు ఎంతో గొప్పగా జరుగుతాయి. ఆ యొక్క పనులను గొప్పగా నువ్వు జరిగించి ముగించడానికి అవకాశం ఉంటుంది. కనుక సమాధానపరచబడే బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క చిత్తము దేవుడు మనకి ఆజ్ఞాపించారు, సెలవిచ్చారు. కనుక ఆ యొక్క సమాధానకరమైనటువంటి మనస్సును మనకి దేవుడు ఇవ్వాలని ఎంతో ప్రార్థించి దేవుని వేడుకునేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. వారిలో ఉన్న కలహబుద్ధి, కోపము, జగడమాడే గుణము తండ్రి, స్వార్థపూరితమైన అయ్యా నాయన జీవితములు తీసివే తండ్రి. అయ్యా సమాధానపరిచే బిడ్డలుగా వారిని మార్చండి. వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని, వారి సమస్తాన్ని సమాధానకరంగా మార్చండి. నెమ్మది లేకుండా ఉన్నారేమో, కుటుంబ కలహాలు, గొడవలు అయ్యా ఎక్కడ చూసినా వారికి నెమ్మది లేకుండా వారు కొట్టబడుతూ, నెట్టబడుతూ, శ్రమల చేత జీవిస్తూ ఉన్నారేమో. నీ ప్రజలైన వారిని ఆదుకొనండి. సొలొమోనుకి ఎలా నెమ్మదినిచ్చావో అలాగని ప్రజలకు నెమ్మది, సమాధానం, సంతోషమును అనుగ్రహించమని అడుగుచున్నాం. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య, తోబుట్టుల మధ్య, కుటుంబీకుల మధ్య ఎంతో సమాధానం ఇచ్చి నాయనా నీ కార్యములను కొనుక్కోవడానికి కృప చూపించమని, దయ చూపించమని, ఈ రోజంతా నీ ప్రజలకి తోడైండి గొప్పగా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినయంతో సమర్పించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.